आचार्यमावाहयामि स्थापयामि मोजयामि कृष्णाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను గావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్య మావాహయామి స్థాపయామి పూజయామి. ఓకే, క్లియర్ అండి? కనిపిస్తుంది, వినిపిస్తుంది కదా? బాగుంది సార్, రెండు బాగానే ఉంది. క్లియర్. మనం లాస్ట్ టైంలో మనం వ్యాక్సినేషన్ గురించి కొన్ని పాయింట్స్ మా హనుమాన్ గారు చెప్పినారు, మాస్టర్ గారు దాన్ని విపులంగా విశదీకరించినారు. అంటే సిమిలియా సిమిలియస్ క్యూర్ అంటారంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు అవే లక్షణాలు గల అంతకన్నా పెద్దగా ఉండే వ్యాధి లాంటి ఊహాజనితమైన ఒక ఆకారాన్ని రూపొందించినప్పుడు అమ్మో నాకన్నా ఏదో పెద్దగా ఉంది అని చెప్పేసి ఆ యొక్క న్యాచురల్ డిసీజు అందులోకి ఇమిడిపోయి అది మాయమైపోతుంది. మనం పుట్టించింది ఊహాజనితం, డమ్మీ యాపిల్, నాట్ యాపిల్. దానికి పదార్థం అంటే ఫిజికల్ ఎంటిటీ తక్కువ, అందుకని అది కూడా ఎక్కువసేపు ఉండదు, వెళ్ళిపోతుంది. తర్వాత మిగిలిందే ఆరోగ్యం. అర్థమైందా? అందుకని అప్పుడు ఆరోగ్యవంతుడు మొత్తం కంప్లీట్గా ఆరోగ్యంగా ఉంటాడు. ఓకేనండి? ఇట్ ఈస్ కాల్డ్ సిమిలియస్ క్యూర్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది, ఇంతకుముందు వ్యాక్సినేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సీరంని, చికెన్ పాక్స్ అనుకో, చికెన్ పాక్స్ యొక్క సీరం తీసుకొని ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే నిజంగానే డిసీజ్ యొక్క ఎంటిటీని చేస్తున్నారు. కొందరికేమో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి అది ఇమ్యూనిటీ ఇవ్వచ్చు, కొందరికేమో పెద్ద పెద్ద రోగాలు ఇవ్వచ్చు, ఇంకో వాళ్ళకి అది ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ డిసీజ్ ఇంజెక్ట్ కదా, అది ఇంకా పెద్దగా ఇవ్వచ్చు. రకరకాల పెను ఉపద్రవాలు తీసుకురావచ్చు. విన్నాం కదా కోవిడ్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికి కూడా జనాలు, అట్లా అనమాట. అందుకని వ్యాక్సినేషన్ ఇట్స్ నాట్ సేమ్ క్యూర్స్ బై సేమ్, ఇట్ ఈస్ సిమిలర్ క్యూర్స్ సిమిలర్స్, సిమిలియస్ క్యూర్ అంటారు అని మాస్టర్ గారు క్లియర్గా ఇంతకుముందు లాస్ట్ అపార్థంలో క్లియర్గా చెప్పడం జరిగింది. వ్యాధి పోలిన వేదనలను పుట్టించు ద్రవ్యమును వాట ప్రకృతి నుంచి హోమియోవారు నేర్చిన సూత్రం టీకాల విషయం అట్లుగాక అదే వ్యాధి ద్రవ్యంను వాడుచున్నారు. ప్రకృతి మనకు నేర్పునది పోలికి ఉన్న మరొక వ్యాధిచే నివారణ చేయించే గాని ఆ వ్యాధిని ఆ వ్యాధిపైన ప్రయోగించడం కాదు. ఒక మొత్తం సినాప్సిస్ చెప్తున్నారు. వ్యాధినే మళ్ళీ ఇంజెక్ట్ చేయడం కాదు, వ్యాధి పోలిన వ్యాధిని కృత్రిమంగా ప్రొడ్యూస్ చేయడం అంతే. ఇట్స్ నాట్ యాపిల్, డమ్మీ యాపిల్. మనకు నేర్పినది పోలిక ఉన్న మరొక వ్యాధి నివారణ చేయించుటే గాని ఆ వ్యాధిని ఆ వ్యాధిపై పైన ప్రయోగించడం కాదు. టీకాల విషయంలో కూడా ఇట్లు కూడా ఆటలము విషద్రవ్యం చే మసూచి నివారించుట రాకుండా చేయుట ఉత్తమ ఫలితములను నొసగును కానీ మసూచి అనే వాట వలన ఈ పరిపూర్ణత సిద్ధించుటలేదు. కాబట్టి టీకాలు ఇనాక్యులేషన్స్ ఉన్నవి హోమియోపతి వంటి పవిత్ర పద్ధతులను నమ్మి మోసపోరాదు. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఎనీ డౌట్?
లాస్ట్ అఫైర్స్ అని మళ్ళీ ఒక్కసారి ఇంపార్టెంట్ ఒక్కసారి రివిజన్ చేశాను. ఇందులో ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఎందుకని మా పిల్లలకి ఎవరు కూడా వ్యాక్సిన్స్ ఇచ్చుకోలేదు మేము. ఎందుకు? వ్యాక్సినేషన్ గివ్స్ specific immunity to the disease in some cases, but it will lower the general immunity of the patient. అదనమాట. ఏం చేస్తున్నది? ఆ ఒక స్పెసిఫిక్ డిసీజ్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయొచ్చేమో కొన్ని కేసెస్లో, కానీ జనరల్ ఇమ్యూనిటీ మొత్తం డౌన్ చేస్తుంది. దానివల్ల ఏమవుద్ది? జనరల్ ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు ఏమవుద్ది? రకరకాల డిసీజ్ వస్తాయి. అందుకని చిన్నపిల్లలు ఎక్కువ మటుకు 8th, 9th, 10th మంత్ తర్వాతనే ఎక్కువ సిక్ అవుతుంటారు. ఎందుకు? 9th మంత్లో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత. ఓకే, అందుకని జాగ్రత్తగా. సార్ రేబీస్ అనే వ్యాక్సిన్ కూడా అంతే సార్, అది కూడా సార్ రేబీస్ వ్యాక్సిన్ కాదు సార్. ఓకే, వ్యాక్సిన్ ఏదైనా అంతే సార్. ఏదైనా సార్ వ్యాక్సిన్ అంటే వాళ్ళ ఆ యొక్క రోగ ద్రవ్యాన్ని లోపలికి పంపించడమే. దానికన్నా ఇంకా మంచి వైద్యం మన దగ్గర ఉంది కదా. దాన్ని బట్టి వచ్చిన దాన్ని బట్టి వేసుకుంటే సరిపోదు. ఓకేనా సార్? సరే సార్, ఎవరు డౌట్ లేదనమాట అయితే. టీకాల చీము మున్నగు వ్యాధి ద్రవ్యం వారు సూక్ష్మీకరించి వాడక భౌతికమైన చీముని ఎక్కించున్నారు కనుక కొందరికి పొక్కులు బారిన పడి మానకొనుట, నెల తరబడి జలుబు, జ్వరాలు, దగ్గు, న్యూమోనియాలు మొదలగు దుష్ట బాధల పీడించుట, కొందరు శుష్కించి చనిపోవడం కూడా జరుగుతున్నది. కొందరు శుష్కించి చనిపోవడం కూడా జరుగుతుంది. ఇది నీవు ఎక్కించిన విషద్రవ్యం వలన. ఓకే, సరే అట్లా వేసిన తర్వాత మనకి ఏం చేయాల్సి వస్తుంది సార్? ఒకవేళ వేసారు అనుకోండి, వేసుకొని మన దగ్గరికి వస్తారు, అప్పుడు ఏమైనా మనం చేయటానికి వీలు ఉందండి దానికి? అంటే దెబ్బ కొట్టి పుండుకు ఆయింట్మెంట్ పెట్టినట్టు అంతే చేయొచ్చు, అట్లేం లేదు. కానీ దెబ్బ కొట్టి పుండు ఆయింట్మెంట్ పెట్టచ్చు, కానీ అంతకుముందు స్కిన్ అయితే రాదు కదా. అవును. ఇప్పుడు ఇవి పనిచేయవు సార్, తూజాను అట్లాంటివి, శైలీషియా అవి ఏదైనా అంతే సార్. ఏదైనా రిపేర్ పంక్చర్, కొత్త ట్యూబ్ పంక్చర్ అయింది అనుకోండి, రిపేర్ చేయొచ్చు. ప్యాచ్ వర్క్ గుర్తుపెట్టుకోండి, అసలు ట్యూబ్ ఎప్పటికి కాదు. అందుకని పంచర్ చేసాను కానీ పంచర్ మా దగ్గర ఉంది కదా అని నేను పొడిపించుకుంటా అంటే మీ ఇష్టం ఉంటారు, దానికి ఏం లేదు. భయపడాల్సిన అవసరం లేదు సార్. డోంట్ బీ ప్యానిక్. భయపడాల్సిన అవసరం లేదు. బీ బ్రేవ్. మేము ఇప్పుడు మాస్టర్ గారు, ఈకే గారు గైడ్ చేశారు, వ్యాక్సిన్స్ అవసరం లేదురా, మనకు మంచి వైద్యం ఉందని. మా గురువు గారైన జగన్మోహన్ రావు గారు దాన్ని మాకు నేర్పారు. తర్వాత మేము బుజ్జి గారు నేర్చుకున్నాము. అయిన తర్వాత ఇప్పుడు మేము పాటించాం దాన్ని. వీఆర్ హ్యాపీ. మా పాపకి ఇప్పుడు 20 years ఉన్నాయి. వాళ్ళు ఎవరికి వ్యాక్సిన్స్ ఇచ్చుకోలేదు, చెప్తున్నారు అట్లా. ఓకే, ఇది నెక్స్ట్ 51. This therapeutic law is rendered obvious to all intelligent minds by these facts, and they are amply sufficient for this end. But on the other hand, see what advantages man has over crude nature in her happy-go-lucky operations. How many thousands more of homeopathic morphic agents have not man at his disposal for the relief of his suffering fellow creatures in the medicinal substances universally distributed throughout creation. In them, he has producers of disease of all possible varieties of action for all the innumerable, for all conceivable and inconceivable natural disease to which they can render homeopathic aid, morphic agents, medicinal substances, whose power, when their remedy employment is completed, being overcome by the vital force, disappears spontaneously without requiring a second course of treatment for its extirpation, like the itch
artificial modifications which the physical physician can attenuate, subdivide, and potentize almost to an infinite extent, and the dose of which he can diminish to such a degree that they shall remain only slightly stronger than the similar natural disease they are employed to cure, so that in this incomparable method of cure there is no necessity for any violent attack upon the organism for the eradication of even an inveterate disease of old standing. The cure by this method takes place by only a gentle, imperceptible, and yet often rapid transition from the tormenting natural disease to the desired state of permanent health. ఇంతకుముందు చెప్పింది మాస్టర్ గారు, అది 51లో మళ్ళీ హనుమాన్ గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఒక వ్యాధి ద్రవ్యాన్ని తీసుకొని అది ఇంజెక్ట్ చేసి ఆ యొక్క మనిషిని ఇబ్బంది పెట్టడం, రోగాలు వచ్చేటట్టుగా చేయడం, అవన్నీ కాకుండా దాన్ని పొటెంటైజ్ చేసినప్పుడు అదేమవుతుంది? అది ర్యాపిడ్గా, జెంటిల్గా క్యూర్ చేస్తుంది. ఇది మనకు ఇక్కడ చెప్పిన అంశం. జెంటిల్, ఇంపర్సెప్టబుల్, చాలా జెంటిల్గా చేస్తుంది. ఇంత క్రూడ్ మెథడ్ అక్కర్లేదు. It often rapid transition from the tormenting natural disease to the desired state of permanent health. అప్పుడేమవుతుంది? ఈ యొక్క వ్యాధి యొక్క స్థితి నుంచి ఆరోగ్య స్థితికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. మాస్ గారు ఇచ్చింది ఒకసారి చదువుకుందాం. ప్రకృతి మన రోగ నివారణకు సహాయపడకై మనపై ప్రయోగించు రోగముల సంఖ్య మిక్కిలి పరిమితం కదా. రోగ నివారణకు మనం చేసే చాలా తక్కువ. అంటే న్యాచురల్ తగ్గాలని ఆగలేం కదా. ఇక మానవుని అధీనమున ఉన్న ఔషధ ద్రవ్యములు వందల సంఖ్యలో ఉన్నవి. ప్రకృతిలోని అనేక క్షణం నుంచి గ్రహింపదగిన ఔషధ ద్రవ్యములు కొల్లలుగా ఉన్నవి. వారిని సూక్ష్మీకరించి కావలసిన బలంతో నిర్వహించవచ్చును. మోతాదు పరిమాణము కూడా తానే నిర్ణయించవచ్చును. ఎన్ని మోతాదులను వాడవలనో, వ్యాధిని త్వరగా నిర్మూలనం చేయుటకు వారిని ఎట్లు మార్చుకునవలనో దానికి వీలున్నది. అయితే ఒక డిసీజ్ని క్యూర్ చేయాలంటే ప్రకృతి మళ్ళీ ఇంకో డిసీజ్ అలాంటి డిసీజ్ని, దానికన్నా సిమిలర్ డిసీజ్ని ప్రొడ్యూస్ చేసి తగ్గించడం చేయొచ్చు. కానీ వెయిట్ చేయాలి. ఎంతవరకు వెయిట్ చేస్తావు కదా. అందుకని మనకు ఆయుధాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చారు? అలాంటి లక్షణాలు ఉన్నా నేను ఎట్లా చేశానో మీరు అట్లా చేయండి అని హనుమాన్ గారికి ఒక ఇనిషియేషన్ ఇచ్చారు. ఆ ఇనిషియేషన్ని ఆయన శిష్యులుగా మనం ఫాలో అయ్యి అలాంటి లక్షణాలున్న మందుని ఇచ్చినప్పుడు ఏమవుద్ది? అప్పుడు సంపూర్ణ నివారణ జరుగుతుంది. అదనమాట ఇక్కడ చెప్పింది. ఎన్ని మోతాదులు వాడనో, వ్యాధిని త్వరగా నిర్మూలన చేయటకు వారిని ఎట్లు మార్చుకునవలనో దానికి వీలున్నది. ప్రకృతిలో సంభవించు మశూచి వంటి వ్యాధులు ఇతర వ్యాధులను పోలినంత వరకు నివారింపగలవు. కానీ మానవులకు సంభవించు వ్యాధులు వందల సంఖ్యలో ఉన్నవి. ఓన్లీ మశూచి అనుకుంటే మశూచి మళ్ళీ రావాలి, సరి తగ్గిపోతుంది అనుకోండి. మరి మిగతా వ్యాధులు ఏం చేయాలా? కానీ మానవులకు సంభవించు వ్యాధులు వందల సంఖ్యలో ఉన్నవి. ఇవన్నీ వ్యాధుల బాధలు అయినను ఒకని వ్యాధి రూపమునకును మరియొకని వ్యాధి రూపమునకు సంబంధం లేదు కదా. వీరిని నివారింపగల వ్యాధులు ప్రకృతిలో ఎక్కువ సంఖ్యలో లభింపవు. నేచురల్గా వీటిని సెట్ చేయాలనుకుంటే మనం ఓసారి చూడలేం. ఇక మందుల విషయం అట్లు కాదు. ఎన్ని వందల వ్యాధి వేదములు ఉన్నవో అన్నిటినీ మించిన వందల ఔషధ ద్రవ్యములు ఉన్నవి. ఆ లక్షణముల పోలికను బట్టి ఎన్నుకొనుట సులభం. లక్షణ పోలికను ఎన్నుకొనుట సులభం. ప్రకృతిలో అనేక కక్షల నుండి మనకి ఔషధ ద్రవ్యము లభించును. అనగా వృక్షములు, ఖనిజములు, రసాయనిక పదార్థములు, జంతువుల విషయములు, అయస్కాంత ద్రవ్యములు, విద్యుత్ ప్రసారము చేయబడిన పదార్థములు, వ్యాధిగ్రస్తుల శరీరం నుండి స్వీకరింపబడిన ద్రవ్యములు, ఎక్స్రే, రేడియం, యురేనియం మొదలగు జ్యోతి ప్రసార ద్రవ్యములు మన కక్ష నుండి అపారముగా ఔషధ ద్రవ్యములు లభించును. రకరకాల సోర్సెస్ ఉన్నాయి. అన్నిటి నుంచి కూడా మనం వాటిని గ్రహించవచ్చు. మశూచి మున్నగు వారిని అవకాశము తీసుకొని వ్యాధులను నయము చేయవలనచో ఉన్న వ్యాధికి గల
బలమును తూకమును బట్టి దాన్ని బట్టి కావలసిన బలంతో రోగములు పుట్టించుట సాధ్యము కాదు. ఔషధములతో నిట్లు పుట్టించడం సాధ్యం. ఉన్న రోగ తీవ్రతను బట్టి మోతాదులను కాల వ్యవధిని నిర్ణయించి ఔషధములను వాటి నివారణ శీఘ్రముగాను సక్రమముగాను పొందవచ్చును. కనుక ప్రకృతి చూపిన మార్గమున మానవుడు మందులతో వైద్యం చేయట చక్కని పురోగతిని తెలియజేయును. ఇప్పుడంటే మనకు రెడీగా మందులు ఉన్నాయి, మనం వాడుతున్నాం. కానీ ఈ మందులు వాడడానికి హనుమాన్ గారు ఎట్లా అబ్జర్వ్ చేశారో, ఎట్లా వచ్చారనే పాయింట్ను మన అన్ని క్లియర్గా ఇస్తున్నారు ఇప్పుడు హనుమాన్ గారు. నేనేదో చూ మంత్రం చేసి మీకు ఇచ్చాను, ఇదే వాడుకోండి అని చెప్పలే హనుమాన్ గారు ఎక్కడ కూడా. నేను ఇట్లా ఈ ప్రకృతిని గమనించి ఈ లక్షణాల ప్రకారం ఇచ్చాను అని క్లియర్గా ఇస్తున్నారు. దట్ ఈస్ ద మహర్షులు సిద్ధపురుషులు వెళ్ళే విధానం ఇది. నేనేదో మాయామంత్రం చేశానని అక్కడ చెప్పారండి వాళ్ళు. ఈకే గారు కూడా సార్ మీరు గొప్పోలు అంటే మీరు కూడా గొప్పోలేరా అంటారు ఈకే గారు. అట్లా అనమాట. ఓకేనండి, అర్థమైందా క్లియర్గా? సార్ నమస్తే సార్. అమ్మ గుడ్ నమస్తే, మార్నింగ్ అండి. చెప్తాలే శుభోదయం. సార్ ఇప్పుడు గవర్నమెంట్ హెచ్పివి వ్యాక్సిన్ అని ఇప్పుడు 9 సంవత్సరాల పిల్లల నుంచి 45 వరకు అని అది వేయించుకోకపోతే మాది ఏపీ జెన్కో పవర్ ప్లాంట్ సార్. ప్రతి ఇంటికి వాలంటీర్స్ వచ్చి మీకు ఆడపిల్లలు ఉన్నారా ఫలానా ఇది కూడా అడుగుతున్నారు సార్. అవునమ్మా. అది ఇప్పుడు ఒకసారి అంటే గర్భసంచి క్యాన్సర్ రాకుండా అనేది ఏదో కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ కాదు. తెచ్చేసింది. అయితే మనకి ఇంకా ఆల్టర్నేట్గా చాలా మంచి మందులు ఉన్నాయమ్మా. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అందుకని మనకు హోమియోపతిలో అంతకన్నా ఇంతకుముందు ఇవాళ క్లాస్ చెప్పుకునేది మొత్తం అదే కదా. డోంట్ క్యూర్ విత్ ద సేమ్ డిసీజ్ బట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ సిమిలర్ సిమ్టమ్స్. అందుకని అటువంటివి తీసుకోవాల్సిన అవసరం మనకైతే లేదు. ఓకేనా తల్లి? ఓకే సార్. ఖచ్చితంగా అక్కర్లేదు. వద్దు Preventive- చాలా పెద్ద preventive పెద్ద డిసీజ్ వస్తాయి తర్వాత. చెప్పండి సార్. ప్రివెంటివ్ గా ఏమన్నా మందులు ఉన్నాయా సార్? కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ Preventive. ఈస్ ఏ గ్రేట్ ప్రివెంటివ్. కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వడమే ప్రివెంటివ్. లైఫ్ స్టైల్ మార్చుకోవడం కూడా ప్రివెంటివ్. గుర్తుంచుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే మెంటల్గా, ఫిజికల్గా, వైటల్గా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం. మీకు అట్లా పెంచుకోవాలనే పద్ధతిలో ఈకే గారు క్లియర్గా ఇచ్చారు. ఈ బుక్స్ చదవండి. ఇది హోమియో వైద్య విధానం బుక్లో ఆరోగ్యం అనే చాప్టర్ ఉంది, అది చదవండి. ఆయుర్వేదం అనే బుక్ ఉంది ఈకే గారు రాసింది, అది చదవండి. న్యూ ఎరా హీలింగ్ అనే బుక్ ఉంది, లేదా సైన్స్ ఆఫ్ హోమియోపతిలో న్యూ ఎరా హీలింగ్ అనే టాపిక్ ఉంటుంది, ఇందులో చదవండి. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంచుకునే పద్ధతులు. ఈ పద్ధతిలో మనం పాటిస్తే మనకి అనారోగ్యం ఉండదు. దట్ ఈస్ ద రియల్ మెథడ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ షార్ట్ కట్స్. దాన్ని ఫాలో అవ్వగలిగితే ఇంకా మంచిది. ఇది ఫ్రిడ్జ్లో ఇప్పుడు మనకి ఆహారంలో ఫ్రిడ్జ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదే. మనకు రెగ్యులర్గా దొరుకుతాయి. వారానికి వచ్చే 2 సార్లు తెచ్చుకుంటాం, ఆరోగ్యంగా ఉంటాం కదా. అట్లా అక్కడ ప్రిజర్వేటివ్స్ లేకుండా తినడం, ఫ్రెష్గా ఎంత వీలుంటే అంత. అందుకని ఈకే గారు భారతీయ బాలకృష్ణుడు చిన్న పిల్లల నుంచి కూడా చెప్తారు, మంచి ఆహారం అంటే ఏమిటి అంటే అప్పుడే చెట్టిన పండిన పండ్లు, కూరగాయలు, దంపుడు బియ్యం, అప్పుడే నదిలో నీళ్లు, ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి అని చెప్తారు క్లియర్గా. అవి పాటిస్తే మనం హాయిగా ఉంటాం కదా. ఓకేనా సార్? సార్ ఎవరు అడిగారు? సరే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది టాన్సిలైటిస్ కదా. టాన్సిలైటిస్ చాప్టర్లో ఉన్నావా లేదా? నేను క్లియర్గా అనిపిస్తున్నాను సార్. కనిపిస్తున్నారు సార్. అవును సార్, టాన్సిలైటిస్. ఓకే, క్లియర్. లాస్ట్ టైం మనము బ్రయోని అండ్ ఫాస్ఫరస్ చెప్పుకున్నాం. ఫాస్ఫరస్. ఇప్పుడు అక్యూట్ టాన్సిలైటిస్ చెప్పుకుంటున్నాం, తర్వాత క్రానిక్ టాన్సిలైటిస్ కూడా చెప్తాను. ఓకే, అక్యూట్ టాన్సిలైటిస్లో మీకు కొత్త రెమెడీ ఏంటంటే ఐలాంథస్ గ్రాన్యులోసా కదా. ఒకసారి నేను రివిజన్ చేద్దాం. ఐలాంథస్ గ్రాన్యులోసాలో మీకు ఏం పాయింట్స్ అండి ఎస్పెషల్లీ చెప్పండి. ఎవరైనా కొత్త చెప్పండి సీనియర్స్. ఐలాంథస్ నీరసం ఉంటుంది. గొంతు నొప్పి వచ్చినప్పుడు నీరసం ఉంటుందన్న. కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది. ఇంటర్నల్ గా బయట లోపల స్వెల్లింగ్ ఉంటుంది. బయట లోపల స్వెల్లింగ్ ఉంటుంది. కరెక్ట్. చూడంతా కూడా విపరీతమైన స్వెల్లింగ్ ఉంటుంది, ఇంకా విపరీతమైన
డార్క్ డస్టీ కలర్. విపరీతమైన నీరసం కూడా ఉంటుంది. ఐలాంథస్ లో ముఖ్యమైన టిపికల్ సిమ్టమ్స్ ఇవి కదా. డ్రైనెస్, రఫ్ ఉంటుంది. డ్రైనెస్, రఫ్. ఓకే. మంట ఉంటుంది సార్, నోరు కూడా తెరవలేరు, పెయిన్. మ్యూకస్ లో డార్క్ బ్లడ్ రావచ్చు చారలు. ఐలాంథస్. ఈ కెంట్లో కూడా ఉందండో, ఈ గుర్తుంచుకోండి ఐలాంథస్. స్వెల్లింగ్ మెయిన్ గా ఒకటి అంటే స్వెల్లింగ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. రెండోది ప్రోస్ట్రేషన్ ఎట్ అవుట్సెట్, అంటే ఇట్ ఈస్ అన్ప్రొపోర్షనేట్ టు ద డిసీజ్. విపరీతమైన ప్రోస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్టూపిడ్ డల్నెస్ అండ్ డెలీరియస్, హెమరేజిక్, అల్సరేటివ్ అండ్ స్క్రోఫిలస్. ఇవన్నీ కూడా మనకి ఇందులో కనిపించే లక్షణాలు ఐలాంథస్ లో. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ కదా. చాలా మటుకు మనం దీన్ని వాడతాం. ఒక్క నిమిషం. అది పెద్ద రెమెడీ యాక్చువల్గా, కానీ తక్కువ వాడతాం దీన్ని మనం. ఒక్క నిమిషం. సరే అండి. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ డ్రగ్, వెరీ ఇంపార్టెంట్ డ్రగ్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి గొంతు విపరీతమైన నొప్పి ఉంటుంది. గొంతు నొప్పితో పాటు గొంతులో ముళ్ళు వచ్చినట్టు నొప్పి ఉంటుంది. గొంతులో ముళ్ళు వచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఏ రెమెడీ చెప్పండి? ఫిష్ బోన్ సెన్సేషన్ ఇన్ థ్రోట్. హెపార్సిల్ఫ్ సార్. హెబార్సల్ ఫస్ట్ చెప్పుకున్నాం. ఇంకా ఇంకా చెప్పండి. ఆ? ఏంటండి? యాసిడ్ నైట్రికమ్. ఇంకా గుడ్. ఇంకా నాట్రమోర్. గుడ్. ఇంకా ఎన్నిట్లో కూడా ఫిష్ బోన్ సెన్సేషన్ ఇన్ థ్రోట్ అని ఉంటుంది, మనం చదువుకుంటాం ఎక్కువ మటుకు. యాసిడ్ నైట్రికమ్ ఇస్ ఎ వండర్ఫుల్ రెమెడీ విచ్ ఆల్సో కెన్ క్యూర్ ద సోర్ థ్రోట్ అండ్ టాన్సిలైటిస్. టాన్సిలైటిస్ని బాగా తగ్గించగలుగుతుంది. అయిన తర్వాత పేషెంట్ ఎట్లా చెప్తాడు గొంతులో ములుగు వచ్చినట్టు అంటే, గొంతులో ఏదో ఉంది అని చెప్తాడు. మెయిన్గా ఆ యాసిడ్ నైట్రికమ్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, ఏ మోర్సల్ స్టక్ ఇన్ ఫారింగ్స్. గొంతులో తట్టుకుంటుందండి, ఏం తిన్నా గొంతులో తట్టుకుంటుంది అనే పాయింట్ చెప్తాడు. ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది. ఒకటేమో ఫిష్ బోన్ సెన్సేషన్ ఇన్ థ్రోట్, గొంతులో ములుగు వచ్చినట్టు ఉంటుంది ఒకటి. రెండోది ఏ మోర్సల్ స్టక్ ఇన్ ఫారింగ్స్, గొంతులో ఏదో బోలస్ ఉంది అని ఫీలింగ్ ఉంటుంది. స్వాలోయింగ్ డిఫికల్ట్, డిస్టార్ట్ ఫేస్, డ్రాస్ హెడ్ డౌన్. మనకు గొంతులో తట్టుకున్నటువంటి మింగాలంటే చాలా ఇబ్బంది అండి. దట్ ఈస్ ద టిపికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది పేషెంట్. వాళ్ళు కూడా అదే విధంగా మనకి ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారంటే, గొంతులో తట్టినట్టుంది అంటా ఉంటారు. Swallowing even a teaspoonful of fluid causes violent pain extending to ears. ఈవెన్ చిన్న చెంచాతో నీళ్లు తాగినా కూడా విపరీతమైన గొంతు నొప్పి అంతా సివియర్గా ఉండి ఇట్ విల్ షూటింగ్ టు ద ఇయర్స్. ఇయర్స్కి గొంతులోంచి ఇయర్స్కి నొప్పి ఉంటుంది. ఇంకో డ్రగ్ ఏది? రైట్ సైడ్ టాన్సిల్స్లో పెయిన్ షూటింగ్ టు ద ఇయర్స్. ఏది చెప్పండి?
ఫైటులక సార్. ఫైటోలక్క. అవును సార్. ఫైట్లోకి కూడా ఇంపార్టెంట్ రెమెడీ గుర్తుంచుకోండి. ఏమైనా ఉంటే రాసుకోండి ఆ పాయింట్. పెయిన్ షూటింగ్ టు ఇయర్స్, ఇటువంటి పాయింట్స్ రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. పెయిన్ ఇన్ థ్రోట్, షూటింగ్ టు ఇయర్స్, ఫైటోలక అండ్ యాసిడ్ నైట్రికం. ఇంకా ఉన్నాయి గుర్తుండి, కానీ నేను మళ్ళీ టైం వచ్చినప్పుడు యాడ్ చేస్తాను. నెక్స్ట్, suddenly appearing or slowly creeping ulcers in fauces and on soft one. సడన్లీ అపియర్ ఉంది, ఇందులో స్లోగా వచ్చింది. 2 పేజెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది మల్టీ డైమెన్షనల్ డ్రగ్. యాసిడ్ నైట్రికం మల్టీ డైమెన్షనల్ డ్రగ్, చాలా పెద్ద డ్రగ్, చాలా మోస్ట్ యూస్ఫుల్ డ్రగ్. కానీ దాన్ని ఎక్కువ వాడలేకపోతున్నాం. దాన్ని సడన్గా వస్తుంది లేదా స్లోగా వస్తుంది, రెండిట్లో కూడా యాసిడ్ నైట్రికం ఉంటుంది. యాసిడ్ నైట్రికం ఈజ్ చిల్లీ, ఈజ్ ఏ చిల్లీ రెమెడీ. చలి పడదండి యాసిడ్ నైట్రికం వాళ్ళకి, చలి పడదు. నెక్స్ట్, దే లవ్ సాల్ట్ అండ్ ఫ్యాట్. సాల్ట్ అండ్ ఫ్యాట్, ఉప్పు అంటే చాలా ఇష్టం, అండ్ ఫ్యాట్ కొవ్వు అంటే కూడా ఇష్టం. కొవ్వు పదార్థాలు, చీజ్, బట్టరు, ఇవన్నీ కూడా చాలా ఇష్టపడతారు. ఈ డిప్రెస్డ్ అండ్ యాంగ్షియస్, డిప్రెషన్లోకి, యాంగ్షియస్లోకి త్వరగా వెళ్తారు. ఇట్స్ పెయిన్స్ లైక్ స్ప్లింటర్, లైక్ యాజ్ ఇఫ్ స్టిక్కింగ్ ఇన్ పార్ట్స్, వర్స్ ఫ్రమ్ టచ్. ఎట్లా ఉంటుంది స్ప్లింటర్ లైక్ అంటే ముళ్ళుతో కూర్చున్నట్టు నొప్పి ఉంటుంది వీళ్ళకి. నొప్పులు ఏ నొప్పులు వచ్చినా సరే ముళ్ళుతో కూర్చున్నట్టు ఉంటుంది. ఫిస్టులాలో కానీ, పైల్స్లో కానీ, ఎందులో కానీ ముళ్ళుతో కూర్చున్నట్టు నొప్పి ఉంటుంది. మర్చిపోవద్దు, అది యాసిడ్ నైట్రికం. ఓకే. యాసిడ్ నైట్రికం. Ailments from discords between chief and subordinates, parents, friends, servants. Discords between అంటే ఒక సుపీరియర్, ఒక ఇన్ఫీరియర్, ఇద్దరి మధ్యలో సంఘర్షణ జరుగుతున్న వాతావరణంలో వచ్చే బాధల్లో యాసిడ్ నైట్రికం ముఖ్యమైన రెమెడీ. గుర్తుంచుకోండి కదా. ఈ యాంగిల్ ఎప్పుడు మనకు గుర్తుండదు కదండి. ఎంతసేపు స్టాఫ్ చాగ్రీ అని గుర్తుంటుంది మనకి. స్టాఫ్ చాగ్రీ, ఇగ్నిషా, యాసిడ్ ఫాస్ట్, ఇవే గుర్తుంటాయి. ఇలాంటివి కూడా చాలా డ్రగ్స్లో ఉంటాయి, మర్చిపోదు. డిస్కార్డ్స్ బిట్వీన్ సబార్డినేట్స్ అండ్ చీఫ్, అది కుటుంబంలో కావచ్చు, కుటుంబంలో తండ్రి పిల్లలు కావచ్చు, ఒక ఆఫీస్లో బాస్ మరియు ఎంప్లాయీస్ కింద కావచ్చు, లేకపోతే సర్వెంట్స్ అండ్ బాస్. ఇట్లా ఎవరైనా సరే అట్లా వచ్చిన వాళ్ళ రెండింటి మధ్యలో డిస్కార్డ్స్ అంటే ఘర్షణ తలెత్తినప్పుడు వచ్చే బాధల్లో యాసిడ్ నైట్రికం కూడా మర్చిపోవద్దు. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్ అండ్ ఎమోషనల్, ఎక్సైట్మెంట్లో కానీ ఎమోషన్లో కానీ చాలా మంచి మందు. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్, భయం తర్వాత ఓన్లీ ఓపియమే కాదు, ఎకోనెటే కాదు, చాలా ఉన్నాయి. అందులో యాసిడ్ నైట్రికం కూడా మంచి మందు. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్, గ్రీఫ్, బాధ తర్వాత, హర్రీ, యాసిడ్లో ఉండేంత హర్రీ ఏ డ్రగ్లో ఉండదేమో, అంత హర్రీనెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ యాసిడ్ సల్ఫ్, చాలా మోస్ట్ హర్రీ ఫెలో. సెక్సువల్ ఎక్సర్సైజ్, అతి కాముకత, షాక్, మెంటల్ షాక్ కూడా ఉంటుంది అన్నమాట. యాంగ్జైటీ, లాంగ్ లాస్టింగ్ ఫ్రమ్ లుకింగ్ ఆఫ్టర్ హర్ టర్మినల్లీ ఇల్ మదర్. యాంగ్జైటీ ఇది వాళ్ళ అమ్మకు చాలా నుంచి సృష్టించి కాకల సిండికాస్ అనుకుంటాం యాక్చువల్గా, కానీ యాసిడ్ నైట్రికంలో కూడా ఉంది. లాస్ ఆఫ్ డియరెస్ట్ ఫ్రెండ్స్,
సాడ్ స్టోరీస్, దాని తర్వాత సెన్సిటివ్ అయిన వాళ్ళు, సర్వింగ్ చేసిన వాళ్ళు కూడా ఎంటర్ ఇస్తారు అనమాట. ఇంకా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ చెప్తాను ఫస్ట్, దాని తర్వాత ఇది చెప్తాను కొంచెం. ముందు థ్రోట్ పెయిన్ లో ఎంట్రీ పాయింట్ చెప్తాను. ప్రికింగ్ యాజ్ ఫ్రమ్ ఏ స్ప్లింటర్ ఇన్ థ్రోట్, గొంతులో చీరతో కానీ ముళ్ళుతో కానీ కుచ్చుతున్నట్టు నొప్పి సివియర్ గా ఉంటుందండి యాసిడ్ నైట్రికంలో. అగ్రవేషన్ ఫ్రమ్ స్వాలోయింగ్, మింగలేడు అస్సలు. టాన్సిల్స్ రెడ్, స్వాలెన్, రెడ్గా ఉండి బాగా వాపు ఉంటాయి, కొంచెం వాపుగా చాలా వాపు ఉంటాయి, రెడ్నెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అల్సర్స్ ఉంటాయి, అల్సర్స్ కూడా ఉంటాయి. టంగ్ ఇన్సైడ్ ప్యాలెట్, అల్సర్స్ ఇన్ ది ఆన్ ది ప్యాలెట్, టంగ్ ఇన్సైడ్ గమ్స్, సోర్, స్టింజింగ్ పెయిన్స్, అల్సర్స్ ఆఫ్ ది కార్నర్స్ ఆఫ్ ది మౌత్, కార్నర్స్ ఆఫ్ ది మౌత్ లో కూడా అట్లా. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి యాసిడ్ నైట్రికంలో మనకు కనిపించాయి. నెక్స్ట్ గ్రేట్ జనరల్ వీక్నెస్ అండ్ ఫీబుల్ సర్క్యులేషన్, గొంతు నొప్పితో పాటు విపరీతమైన నీరసం ఉంటుందండి వీళ్ళకి కూడా. గ్రేట్ జనరల్ వీక్నెస్, ఫీబుల్ రియాక్షన్, రియాక్షన్ కూడా చాలా స్లోగా ఉంటుంది, ఏ మొద్దు వాడు అన్నట్టు ఉంటుంది, యాక్చువల్ జెల్సీమియం లాగా అనిపిస్తుంది. రెండిట్లో కూడా స్లోనెస్ ఉంటుంది, రెండిట్లో కూడా గ్రేట్ జనరల్ వీక్నెస్ ఉంటుంది, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫీబుల్ రియాక్షన్ చాలా స్లో ఉంటుంది. ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ, చాలా సెన్సిటివ్నెస్ ఉంటుంది. ఈ సెన్సిటివ్నెస్, ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్నెస్ జెల్సీమియంలో ఉండదు. వాడు స్టూపిడ్, మత్తుగా ఉంటాడు, వీడు మాత్రం అట్లా కాదు. గ్రేట్ వీక్నెస్ అండ్ ఫీబుల్ రియాక్షన్, extreme sensitivity, nervous trembling. Patients greatly broken by long suffering, pain and sickness. Patients broken by long sickness and ఇదన్నమాట. ఫిజికల్ మోర్ దాన్ మెంటల్ సఫరింగ్స్, ఫిజికల్గా ఎక్కువ ఉంటాయి మెంటల్ సఫరింగ్స్ కన్నా. ఎనిమియా అండ్ ఎమాసియేటెడ్ ఆర్ మార్క్, చిక్కిపోవడం కానీ లేదా రక్తహీనత కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సెన్సిటివ్ టు కోల్డ్, చిల్లీ పేషెంట్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చిల్లీ పేషెంట్. ది వాల్స్ ఆఫ్ ది బ్లడ్ వెసల్స్ ఆర్ బ్లీడింగ్ ఈజీలీ. హెమరేజిక్ రెమెడీ గుర్తుంచుకోండి, బ్లీడింగ్ రెమెడీ, గొంతు నొప్పితో పాటు కూడా వాడికి బ్లడ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది, స్ప్లింటర్ లైక్ పెయిన్తో పాటు బ్లీడింగ్ ఎక్కువ వస్తుంది. ప్రొఫ్యూజ్ డార్క్ బ్లడ్, బ్లడ్ కూడా బాగా పోతుంది. నెక్స్ట్ మార్జిన్స్ ఆఫ్ ఆరిఫైసెస్ బ్లీడింగ్, మార్జిన్స్ ఆఫ్ ఆరిఫైసెస్ అంటే పెదవులు ఇవి ఉంటాయి కదా, చెలువలు వలిగినట్టు, అవి కూడా విపరీతమైన అల్సరేషన్ నుండి బ్లడ్ కారుతూ ఉంటుందండి, అది చాలా ముఖ్యం, బ్లడ్ కూడా కారుతూ ఉంటుంది. పెయిన్స్ లైక్ స్ప్లింటర్స్, ముళ్ళుతో గుచ్చినట్టు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, గొంతు నొప్పితో పాటు అల్సరేషన్ ఉంటుంది, అల్సరేషన్తో పాటు బ్లడ్ ఉంటుంది, బ్లడ్తో పాటు విపరీతమైన దెర్ ఈస్ సమ్ మోర్సల్ స్ట్రక్ ఇన్ ద థ్రోట్ అంటాడు, అంటే గొంతులో ఏదో తట్టినట్టుండి తినడానికి ఇబ్బంది ఉంటుంది. ఇట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్, స్వాలింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అండ్ స్ప్లింటర్ లెగ్ పెయిన్, ముళ్ళు కుచ్చుతున్నట్టు నొప్పి ఉంటుంది, ఇది యాసిడ్ నైట్రిక్ టిపికల్ సిమ్టమ్ అండి. దాంతోపాటు జనరల్ వీక్నెస్ ఉంటుంది బాగా, జనరల్ వీక్నెస్, ఫీబుల్ రియాక్షన్,
చాలా స్లోగా రియాక్షన్ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ అండ్ నర్వస్నెస్, బ్లీడింగ్ ఈజీలీ, ప్రొఫ్యూజ్ డార్క్ బ్లడ్. ఈవెన్ థ్రోట్ టాన్సిల్స్తో పాటు థ్రోట్ క్యాన్సర్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ ఏంటి, క్యాన్సర్ ఎఫెక్షన్స్లో కూడా యాసిడిటీగా మర్చిపోవచ్చు. ఆ స్ప్లింటర్ లైక్ పెయిన్స్ కానీ, బ్లీడింగ్ కానీ, ఇవన్నిట్లో కూడా క్యాన్సర్ కూడా చాలా పని. సపరేషన్ అండ్ అల్సరేషన్. అల్సరేషన్ అంటే కొరుపులు రావడం. డిశ్చార్జెస్ ఆర్ వెరీ అఫెన్సివ్ డిశ్చార్జెస్. కంపు వాసనతో కూడిన, ఇది మాత్రం మర్చిపోదండి. ఇట్స్ వెరీ టిపికల్ పాయింట్ ఫర్ ది నాట్రమ్ యాసినటికమ్. అందులో ఏమంటాడు, హార్స్ లైక్ అఫెన్సివ్నెస్ ఇన్ ద యూరిన్ అంటాడు. యూరిన్ హార్స్ లైక్ అఫెన్సివ్. గుర్రం మూత్రం వస్తే ఎంత కంపు వాసన వస్తుందో అంత కంపు వాసన వస్తుందంట యాసినటికం వాడి యొక్క యూరిన్ అండ్ అదర్ డిశ్చార్జెస్. తెమ్మడ కానీ ఏది కానీ కంపు వాసనతో కూడా ఉంటుంది యాసినటికం వాడికి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్ అండ్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది యాసినటికం ప్రిస్క్రిప్షన్. కంఫెన్సివ్నెస్. It has many complaints in patients who are never so comfortable and as when riding in a carriage. వీడికి అసలు ఎట్లా పడుకున్నా రిలీఫ్ ఉండదు, ఎట్లా చేసినా రిలీఫ్ ఉండదు, కానీ ప్రయాణంలో మాత్రం రిలీఫ్ ఉంటుందండి వీడికి. బెటర్ బై రైడింగ్ ఇన్ ఏ క్యారేజ్. గొంతు నొప్పితో సహా ప్రయాణంలో కానీ, లేకపోతే రైడింగ్ ఇన్ ఏ క్యారేజ్ అంటే ఏదైనా ప్రయాణం చేస్తుంటే బాగుంటుంది వీడికి యాసినటికం వాడికి. ఓకే. అగ్రవేషన్ ఫ్రమ్ జార్, అగ్రవేషన్ ఫ్రమ్ నాయిస్. శబ్దం కూడా భరించలేదు. డిశ్చార్జెస్ ఆర్ థిన్, బ్లడ్డీ అండ్ అఫెన్సివ్నెస్. బ్లడ్ అండ్ అఫెన్సివ్నెస్. అఫెన్సివ్ లుకోరియా, అఫెన్సివ్ ఫిషర్స్ కూడా మర్చిపోద్దండి. గొంతు నొప్పితో పాటు ఫిషర్స్ ఉంటాయి. నెక్స్ట్ కోల్డ్ అండ్ కొరైజా. గొంతు నొప్పితో పాటు కొరైజా అంటే గొంతు నొప్పితో పాటు ఇవన్నీ ఉంటాయి. మస్ట్ కీప్ ఇమ్ డే వామ్ రూమ్ లో ఉండాలి. గొంతులో ఏదో తట్టినట్టు ఉంటుంది. డీప్ లైన్స్ ఆఫ్ సఫరింగ్ క్యారెక్టరైజ్ ది నాట్రిక్ యాసిడ్ ఫేస్ లో డీప్ లైన్స్ ఆఫ్ సఫరింగ్స్, ఎప్పటి నుంచో ఎన్ని రోజుల నుంచో బాధపడుతుంది అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. అందుకనే బ్రోకన్ డౌన్ కేషన్స్ లో మీకు సిమ్టమ్స్ ఒకటి రెండు సరిపోయినా కూడా ఏ రెమెడీ ఇచ్చినా పనిచేస్తుంది, వదిలిపెడుతుంది, లేకపోతే పని చేయట్లేదు, లాంగ్ స్టాండింగ్ లో ఉంది అంటే ఇందులో ఏ సిమ్టమ్స్ ఒక 3-4 సరిపోయినా కూడా యాసినటికం 30 ఇంటర్కరెంట్ గా ఒకటి ఇమ్మంటారు హనుమాన్ గారు. గుర్తుంచుకోండి, అది పాయింట్ కూడా. ఏదైనా బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్, లాంగ్ స్టాండింగ్ సఫరింగ్స్ ఉన్నాయి కానీ తగ్గుతున్నాయి కానీ ఎక్కువ పని చేయట్లేదు, అందులో మీకు అఫెన్సివ్నెస్ కానీ, బ్లడ్ డిశ్చార్జెస్ కానీ, లేకపోతే అల్సరేషన్స్ కానీ, అర్థమైందా, క్యాన్సర్ ఎఫెక్షన్స్ కానీ, ఈ నెక్స్ట్ స్ప్లింటర్ లైక్ పెయిన్స్ కానీ, విపరీతమైన జనరల్ వీక్నెస్, ఎందుకు బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్ ఇట్లా ఉన్నప్పుడు ఇంటర్కరెంట్గా యాసినటికం 30 ఓడోస్ ఏమంటారండి. మీరు హనుమాన్ గారి ఆర్గాన్ చదవండి, మీకు తెలుస్తుంది. ఓకే. టంగ్ ఎట్లా ఉంటుందంటే ఎక్స్కోరియేటింగ్ సో రెడ్ టంగ్, ఎక్స్కోరియేటింగ్ టంగ్ ఉంటుంది బాగా. థ్రోట్ పెయిన్, టాన్సిలైటిస్, చోకింగ్, ఇట్లా మొత్తం ఒత్తేసినట్టు ఉంటుంది నొప్పి. డిఫికల్టీ స్వాలోయింగ్, గొంతు స్వాలోయింగ్ డిఫికల్ట్, మింగలేడు. స్టిచ్చింగ్ ఇన్ థ్రోట్ లైక్ స్ప్లింటర్స్, హెపార్సల్ఫ్, నాట్రమోర్, అల్యూమినా, ఆర్జినెటికం. అల్యూమినా చెప్పుకోలేదు మనం. అల్యూమినాలో కూడా ఆ సెన్సేషన్ ఉంటుంది, ఇది ములుతో కూర్చున్నట్టు సెన్సేషన్ ఉంటుంది. లాంగింగ్ ఫర్ ఫ్యాట్స్, పంగెంట్ థింగ్స్, జనరలీ థర్స్ట్లెస్నెస్, దాహం ఎక్కువ ఉండదు గొంతు నొప్పితో పాటు. ఓకే. క్రేవింగ్ ఫర్ లైమ్ అండ్ మట్టి తింటారండి వీళ్ళు. యాసినటికం వాళ్ళు మట్టి తింటారు, బల్బాలు తింటారు. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక ఆమెకి ఇలాంటి సిమ్టమ్స్ సరిపోతే యాసినటికం 200 ఇస్తే ఆ బల్బాలు తిన్న మొత్తం అయిపోయిందండి. అంత ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఇది కూడా.
మట్టి బల్పాలు తింటారు వీళ్ళు కూడా. ఆ, చాలా గ్రేట్ రెమెడీ అండి ఇది మాత్రం. చదువుకోవాలి, మర్చిపోవద్దు. అల్సర్స్ లో కానీ, సోర్ స్ప్లింటర్స్ లో కానీ. టెండెన్సీ టు అబార్షన్ ఫ్రమ్ జనరల్ వీక్నెస్. జనరల్ వీక్నెస్ ఎంత ఉంటుంది అంటే ఆ వీక్నెస్ వల్ల, బ్రేక్ డౌన్ కాన్స్టిట్యూషన్స్ వల్ల వాళ్ళు లైన్స్ ఆఫ్ బ్రోకన్ డౌన్, లైన్స్ ఆఫ్ లాంగ్ సఫరింగ్స్ అండ్ ఫోర్ హెడ్ మీద ఎట్లుంటాయి? లైన్స్ ఆఫ్ సఫరింగ్స్ ఉంటాయి, డీప్ లైన్స్ ఆఫ్ సఫరింగ్స్. అట్లా ఉండి అబార్షన్స్ అవుతా ఉంటాయి. అప్పుడు కూడా ఇంటర్ కరెంట్గా మీరు యాక్సిడెంట్గా 30 డోస్ ఇవ్వచ్చు, 30 కానీ 200 కానీ దాన్ని బట్టి ఇవ్వచ్చు. నిప్పుల్ ఫిషర్స్ అండ్ క్రాక్స్. నిప్పుల్స్ కూడా అందరికీ క్రాక్స్ రావండి, గుర్తుంచుకోండి. లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లు అందరికీ కూడా క్రాక్స్ రావు. కొందరి కాన్స్టిట్యూషన్స్ మాత్రం క్రాక్స్ వస్తాయి. అది గుర్తుంచుకొని మీరు ట్రీట్మెంట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎంత నొప్పి ఉంటుందంటే వీళ్ళకు మదర్స్లో కూడా క్రాక్స్, నిప్పల్స్లో సీవియర్ పెయిన్ ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా మీరు యాసినేటికం ఇవ్వచ్చండి, గుర్తుంచుకోండి. లారింజైటిస్, కాఫ్ అగ్రవేటెడ్ ఇన్ ద వింటర్. చలికాలంలో ఎక్కువ దగ్గు ఉంటుంది, గొంతు నొప్పితో పాటు దగ్గు విపరీతంగా ఉంటుంది. అండ్ అగ్రవేటెడ్ ఇన్ వామ్ రూమ్. డ్రై బార్కింగ్ అగ్రవేటెడ్ డ్యూరింగ్ నైట్. రాత్రిపూట దగ్గు ఎక్కువ ఉంటుంది, డ్రై బార్కింగ్ కాఫ్ ఉంటుంది. అగ్రవేటెడ్ బై లయింగ్ డౌన్, అగ్రవేటెడ్ బిఫోర్ మిడ్ నైట్. అర్ధరాత్రి ముందు విపరీతమైన దగ్గు ఉంటుంది. ఇరిటేషన్ కాఫ్ ఈజ్ లైక్ tickling in the larynx, expectoration, greenish, viscid, thin, dirty, watery, bloody mucus, dark clotted blood. Okay? Frightful dreams. Dreams are frightful. Very useful remedy in fevers. Fevers లో కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ అంటండి. యాసిడ్ ఎప్పుడు వాడలేదు నేను ఫీవర్స్ లో. థర్స్ట్లెస్నెస్, కోల్డ్నెస్ హ్యాండ్స్ అండ్ ఫీట్, కోపియస్ నైట్ స్వెట్స్. రాత్రి అంతా చల్లని చెమటలు వస్తాయి. ఎక్స్ట్రీమ్ వీక్నెస్, క్యారెక్టరిస్టిక్ ఓడర్ ఆఫ్ ది యూరిన్ కూడా జ్వరం వచ్చినప్పటి నుంచి కంపు వాసన ఉందండి, అంతకుముందు లేదంటారు. విపరీతమైన నీరసం, బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్, డీప్ లైన్ ఆఫ్ సఫరింగ్స్, ఇవన్నీ ఉంటాయి. మీరు యాసిడ్ 30 కానీ 200 కానీ ఇస్తే ఫీవర్ కూడా తగ్గిస్తుంది. బ్లీడింగ్ ఫ్రమ్ సమ్ పార్ట్ ఆఫ్ డార్క్ బ్లడ్, ఏదో అవయవం నుంచి డార్క్ బ్లడ్ వస్తూ ఉంటుంది. దిస్ రెమెడీ విల్ యాక్ట్ వెల్. అర్థమైందా అండి యాసిడ్? అర్థమైంది సార్. ఎక్సలెంట్ రెమెడీ అండి యాసిడ్ మాత్రం. టాన్సిల్స్ లో మర్చిపోవద్దు. అందుకే దీన్ని మళ్ళీ దీన్ని రిపీట్ చేశాను ఇవాళ. ఎక్సలెంట్ రెమెడీ, బట్ వీఆర్ యూజింగ్ వెరీ లెస్. ఓకే సార్, ఇది బ్లీడింగ్ గ్రాఫ్ ఫైల్స్ లో కూడా ఇదే సింటమ్ ఉంటే వేసుకోవచ్చు కదా సార్? వేసుకోవచ్చు. బ్లీడింగ్ ఫైల్స్ లో కూడా ఇస్తాం మనం దీన్ని. ఫిషర్స్ లో ఇస్తాం, థ్యాంక్ యూ. ఫిషర్స్ లో కూడా ఇస్తాం, fissures లో ఇస్తాం. జాయినర్స్ లో కూడా ఇస్తాం. కానీ స్పెసిఫిక్ గా మాత్రం ముందు కూర్చున్నట్టుంటుంది. స్పెసిఫిక్ గా లేదు సార్, లక్షణాలు ఉంటేనే ఇవ్వాలి. వెన్ సిమ్టమ్స్ అగ్రీ, లక్షణాలు ఉంటేనే ఇవ్వాలి. వెన్ సిమ్టమ్స్ అగ్రీ, ఆ పాయింట్ మాత్రం మర్చిపోద్దు మనం. నెక్స్ట్, మోస్ట్ హైపోకాండ్రికల్ మెడిసిన్ ఇన్ అవర్ మెటీరియల్ మెడికా. యాసిడ్ ఏంది? మోస్ట్ హైపోకాండ్రికల్ రెమెడీ ఇన్ అవర్ మెటీరియల్ మెడికా అంటే అన్నింటికన్నా ఎక్కువ ఊహించుకుంటాడు. ఎంత కొంచెం 10% ఉందనుకో, వాడు 100% ఊహించుకొని సఫరింగ్ అవుతా ఉంటాడు, వాడే సఫరింగ్ అవుతుంటాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ అవర్ మెటీరియల్ మెడికా అంటాడు. ఓకేనా అండి? నెక్స్ట్, వరియర్ అండ్ ఫియర్ఫుల్. భయం ఎక్కువ వర్రీ అవుతుంటాడు. క్వారల్సమ్, కొట్లాడడాలు కూడా తక్కువ ఏం కాదు మనోడు, బాగా కొట్లాడుతూ ఉంటాడు. ఒక్క నిమిషం అండి, ఛార్జింగ్ తగ్గుతుంది. చూస్తాను, ఒక నిమిషం. నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే
డిస్కార్డ్స్ బిట్వీన్ అది చెప్పా కదా, బాస్కి వీళ్ళకి పడకపోవడం. వీడు సిఫిలిటిక్ కాన్స్టిట్యూషన్కి వెళ్ళే వరకు ఎట్లా ఉంటాడంటే విండిక్టివ్, విపరీతమైన పగ పెంచుకుంటాడు వీడు. అబ్యూజివ్, కర్సెస్ అండ్ స్వియర్. అబ్యూజివ్ అంటే వాడు తిట్టిపోస్తుంటాడు అందరినీ కూడా. కర్స్ అండ్ స్వియర్, శాపనార్థాలు పెడుతుంటాడు. అది ఓకే. యాసినేట్గా అర్థమైందండి? ఇంకేమైనా డౌట్ ఉందా? సరే, టంగ్ ఏ కలర్ అన్నారు? టంగ్ కలర్ అంటే ఏం లేదు తల్లి, దీనికి టంగ్ మా క్రాక్స్ మాత్రం ఉంటాయి. క్రాక్స్ ఉంటాయి. ఓకే క్రాక్స్ సార్. ఉంటాయి, చాలా ఎక్కువ క్రాక్స్ ఉంటాయి. ఓకే, రెడ్ అండ్ కొరోజివ్ అని చెప్పారు సార్. అది దాని యొక్క ఇంపార్టెన్స్ అవి. అంటే యాక్చువల్లీ ఎందుకు అంటున్నా అంటే, స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే, అట్లా ఇప్పుడు క్రాక్స్ ఉంటాయి టంగ్ మీద కూడా, అఫెన్సివ్నెస్ ఉంటుంది. మీకు చెప్తాను క్లియర్గా. టంగ్ ఈజ్ ఎక్స్కోరియేటెడ్, సోర్, రెడ్, ఎల్లో, వైట్, డ్రై, పీస్టర్డ్. అర్థమైందా? అందుకని నేను స్పెసిఫిక్గా ఒక పాయింట్ కెంటి చెప్పిన పాయింట్స్ నేను చెప్పిన కాదు ఇప్పుడు. అందుకని ఎక్కువ దాన్ని టచ్ చేయలేదు నేను. మీరు గుర్తుంచుకోవాల్సిన టంగ్ ఎట్లా ఉంటుందంటే క్రాక్స్ ఉంటాయి, ఎక్స్కోరియేటెడ్ ఉంటుంది, ఓకే, ఫిషర్డ్ ఉంటుంది. అంటే ఇందులో చెప్పినవి కాకుండా, యాసిటీస్ కాకుండా మనకు కొన్ని ఎక్స్పీరియన్స్ మీద కూడా చెప్పుకోవాలి. ఫిషర్ ఉంటుంది, ఓకేనండి. అల్సరేషన్ ఆఫ్ ది టంగ్, అల్సర్స్ ఆఫ్ ది మౌత్ అండ్ టంగ్, ఎక్స్కోరియేటింగ్. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి, బ్రేక్, ఒక్క నిమిషం, ఛార్జింగ్ అయిపోతుంది, కిందికి వెళ్ళి పెట్టేసుకొని చెప్తాను. ఓకేనండి, క్లియర్. ఒక చిన్న రెమెడీ చెప్తాను, వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుంది వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. సరే, గొంతు నొప్పిలోక ఇంపార్టెంట్ రెమెడీ ఇది కూడా, నేను కూడా వాడలేదు కానీ మంచి రెమెడీ, చాలా బుక్స్లో ఉంది. మ్యాన్సినెల్లా, 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 MANCINELLA, మ్యాన్సినెల్లా. దిస్ రెమెడీ ప్రొడ్యూసెస్ మార్క్డ్ స్కిన్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్. చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మీద చాలా ఇంపార్టెంట్ రెమెడీ. టాన్సిల్స్లో కానీ ఇది, థ్రోట్లో కానీ చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఎస్పెషల్లీ ఇన్ ఏ డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ ది
స్టేట్స్ ఎట్ ప్యూబర్టీ అండ్ క్లైమాక్సిక్ పీరియడ్. అంటే మెన్సెస్ వచ్చే టైంలో కానీ, లాస్ట్లో టైంలో కానీ, వచ్చే గొంతు నొప్పులో కానీ, వచ్చే డిప్రెసివ్ స్టేట్లో కానీ ఇది చాలా మంచి రెమెడీ. యాక్యురేటీ బర్నింగ్ అండ్ స్మార్టింగ్, యాసిడ్ లాగా ఉంటుంది, అందుకని దాని తర్వాత చెప్పాను నేను. ఎవరైనా చూస్తారండి మ్యాన్సినెల్లా అంటే ఏంటో ఒకసారి చూడండి. తెలిసి మామిడి పండ, మ్యాన్సినెల్ అంటే మామిడి పండు, మామిడి సంబంధించింది అనుకుంటా. యాక్యురేటీ బర్నింగ్ అండ్ స్మార్టింగ్ ఇన్ వేరియస్ పార్ట్స్. యాక్యురేటీ అంటే మంట, బర్నింగ్, స్మార్టింగ్. ఫేవర్స్ ర్యాపిడ్ హీలింగ్ ఆఫ్ వూండ్స్. ఒకవేళ దెబ్బ తగిలి హీల్ కాకుండా ఉండి ఈ యొక్క బర్నింగ్ అండ్ యాక్యురేట్ ఉంటే చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తుంది. మ్యాన్సినెల్ ఎవరైనా చూసారండి? మ్యాన్సినెల్ అంటే ఏంటో చూడండి ఒక్కసారి, అందులో చూడండి, లేదు సార్, ఫస్ట్ టైం చూడండి ఒక్కసారి చూడండి. ఓకే మామ, నెక్స్ట్ ఐలిడ్స్ ఆర్ ముందు థ్రోట్ ఇన్ఫెక్షన్ చెప్తే కటింగ్ పెయిన్, సివియర్ థ్రోట్ పెయిన్, కటింగ్ పెయిన్ ఇన్ ద థ్రోట్. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్, చల్లవి తాగితే నొప్పులు ఎక్కువ అవుతాయి, చల్ల తాగితే ఎక్కువ అవుతాయి. చోకింగ్ సెన్సేషన్ రైజెస్ ఇన్ థ్రోట్, గొంతు మొత్తం కూడా ఒత్తేసినట్లు, పట్టేసినట్లు గొంతులో నొప్పి ఉంటుంది. When speaking, choking sensation rises in throat when speaking. It preventing drinking so thirsty. వాడికి నోరు ఎండిపోయినట్టుండి, గొంతు ఎండిపోయినట్టు ఉంటుంది కానీ నీళ్ళు తాగలేరు అనమాట. ఎందుకు తాగలేరు? గొంతు పట్టేసినట్టు ఉంటుంది. లెక్సిస్ అనుకుంటాం మనం. చోకింగ్ సెన్సేషన్ అనగానే లెక్సిస్ అనుకుంటాం. లెక్సిస్ కాదు, ఓకే, లెకసిస్ కాదు. సార్ మ్యాన్సినల్లా అంటే సముద్రపు నత్త అని రాస్తున్నారు. అట్టగండి, ఓకే ఓకే సరే. అయితే మామిడి అంటే వేరేనేమో, ఎంతో వస్తుంది కూడా. మ్యాంగిఫెర్ అనేమో అది వేరే. సరే, సో ఇది ఒక నోసోడుగా పనిచేయచ్చు మనకి కదా. డిఫ్టీరియా అండ్ టాన్సిల్స్ ఆర్ స్వాలెంట్. టాన్సిల్స్ కూడా విపరీతమైన వాపుతో కూడి ఉంటాయి, డిఫ్టీరియా ఉంటుంది అనమాట. ఓకే, ఇది మ్యాన్సినెల్లా. మ్యాన్సినెల్లా లిడ్స్ ఆర్ హెవీ. మెంటల్ సిమ్టమ్స్ ఏముంటాయి సార్? మెంటల్ సిమ్టమ్స్ ఏముంటాయి సార్? చెప్తున్నాను సార్, చెప్తున్నా, ఒక్క నిమిషం ముందు టాన్సిల్స్ టాపిక్ కనుక ముందు చెప్పుకోవాలా. ఓకే, జనరల్గా గొంతు నొప్పి విపరీతంగా ఉంటుంది, చోకింగ్ సెన్సేషన్, గొంతంతా ఒత్తేసినట్టు ఉంటుంది. ఓకే, మాట్లాడనివ్వదు, నీళ్ళు గొంతు ఎండిపోతుందిగా తాగనివ్వదు. ఎందుకు? ఒత్తేసినట్టు ఉంటుంది. చోకింగ్ సెన్సేషన్ ఇన్ థ్రోట్. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్ అయిన తర్వాత వీళ్ళ లోపల లిడ్స్ ఆర్ హెవీ, కన్ను రెప్పలు బరువుగా ఉంటాయి. ఐ స్మార్ట్ బర్నింగ్ ఆన్ క్లోజింగ్ ఆఫ్ దెమ్, మంటలుగా ఉండి మూసుకోలేని ఉంటాయి, అంత ఉంటుంది. నెక్స్ట్ డిప్రెసివ్ స్టేట్స్. సెంసిఫుగాలో ఎంత డిప్రెషన్గా ఉంటారో వీళ్ళు కూడా అంత డిప్రెషన్గా ఉంటారు. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ అంటే స్త్రీలలో మెనార్కీ అండ్ క్లైమాటిక్ పీరియడ్, అంటే రజస్వలు అయ్యేటప్పుడు ముట్లు ఎండిపోయటంలో విపరీతమైన డిప్రెసివ్ స్టేట్ ఉంటుంది, థర్డ్ డిప్రెసివ్ స్టేట్ ఉంటుంది. సడన్ వానిషింగ్ ఆఫ్ థాట్స్, ఫర్గెట్స్ వాట్ షీ విషెస్ టు డూ నెక్స్ట్. ఒకటి అనుకుంటారు, టక్కున మర్చిపోతారండి. వానిషింగ్ ఆఫ్ థాట్స్ సడన్లీ అంటారు. సడన్లీ దెర్ ఈస్ వానిషింగ్ ఆఫ్ థాట్స్. ఫియర్ ఆఫ్ ఇన్సెనిటీ, నాకు పిచ్చెక్కుతుందేమో అనే భయం ఒకటి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఫియర్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్, డిప్రెస్డ్, బ్యాష్ఫుల్, మెలాన్కలిక్. బ్యాష్ఫుల్ అంటే సిగ్గు, మెలాన్కలిక్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సాడ్, డిప్రెసివ్ కండిషన్ అండి. డిప్రెసివ్ కండిషన్ వచ్చి వాళ్ళకు వచ్చే గొంతు నొప్పుల్లో కూడా ఇది మనకు వస్తుంది. ఎందుకంటే డిప్రెషన్లో, మెంటల్ డిప్రెషన్లో థ్రోట్ పెయిన్ కూడా ఒక సిమ్టమ్.
గుర్తుంచుకోండి. డిప్రెసివ్ స్టేట్లో కొందరికి గొంతు నొప్పి కూడా వస్తుంది. అలాంటి వాళ్ళలో మ్యాన్సినెల్లా మర్చిపోదు. మ్యాన్సినెల్లాలో మీకు ఎక్కువ సిమ్టమ్స్ ఏంటి ఉంటాయంటే ఐలిడ్స్ ఆర్ హెవీ, లిడ్స్ ఆర్ హెవీ, ఇట్లా మూసుకుపోతూ ఉంటారు. నెక్స్ట్ ప్రొఫ్యూజ్ ఫౌల్స్ ఎల్లో సలైవా. సలైవా ఎట్లా ఉంటుంది? గొంతు నొప్పితో పాటు ఎల్లో సలైవా ప్రొఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది. కంపు వాసనతో కూడా ఉంటుంది. రెండిట్లో కూడా అఫెన్సివ్నెస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. యాసినేటికమ్కి మ్యాన్సినెల్లాకి దగ్గర సంబంధం ఏంటి అంటే బర్నింగ్, యాక్రిటీ అండ్ స్మార్టింగ్ రెండిట్లో ఉంటాయండి. బర్నింగ్, యాక్రిటీ అంటే ఒరిసిపోయే గుణం కలిగి ఉండడం, అండ్ స్మార్టింగ్ అండ్ ఫౌల్నెస్, కంపునెస్, అఫెన్సివ్నెస్. ప్రొఫ్యూజ్ అఫెన్సివ్ ఎల్లో డిశ్చార్జెస్, అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్, కోల్డ్ వాటర్ చల్లదైందో గొంతు నొప్పి విపరీతంగా ఉంటుంది. చోకింగ్ సెన్సేషన్ ఉంటుంది మ్యాన్సినెల్లాలో. యాసినేటికంలో పిచ్ బోన్ సెన్సేషన్ ఉంటుంది. ఇదండి. ఓకే, డాక్టర్ గారు మెన్సెస్ గురించి ఏం చెప్పారు? ఒకసారి రిపీట్ చేయండి ఒకసారి. మెన్సెస్ సాడ్ డిప్రెసివ్ కండిషన్ ఎట్ మెనార్కీ అండ్ క్లైమాట్రిక్ పీరియడ్. అంటే స్త్రీలలో రయస్వల అయ్యే టైంలో కానీ ముట్లెండిపోయే టైంలో విపరీతమైన డిప్రెషన్ ఉంటుంది. ఆ డిప్రెషన్ తర్వాత వచ్చే వాటిలో గొంతు నొప్పుల్లో కానీ అలాంటి వాటిలో ఎక్సలెంట్ రెమెడీ. అప్పుడు వాళ్ళ వల్ల కాక కళ్ళు మూతలు పడుతున్నట్టు ఉంటాయి. ఆ డిప్రెసివ్ స్టేట్లో కళ్ళు మూతలు పడుతున్నట్టు ఉంటాయి. బర్నింగ్ అండ్ యాక్యురేటీ, వైట్ డిశ్చార్జ్ కానీ స్త్రీల్లో అప్పుడు బర్నింగ్, విపరీతమైన మంటలతో కూడా ఉండి, యాక్యురేటీ అంటే ఒరిసిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. గొంతు నొప్పి, గొంతు అంతా ఒత్తిపోయినట్టు ఉంటాయి. గొంతు ఒత్తుకోవడం, చోకింగ్ సెన్సేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చోకింగ్ సెన్సేషన్ అగ్రవేటెడ్ బై కోల్డ్ డ్రింక్స్, కోల్డ్ వాటర్. ఓకే, అఫెన్సివ్నెస్, విపరీతమైన కంపు వాసన తక్కువ ఉంటుంది. మౌత్ ప్రొఫ్యూజ్ ఫోల్ ఎల్లో సలైవా, ఎల్లోగా ఉంటుంది సలైవా కూడా, అదనమాట. ఓకే, ముఖం కూడా ఉబ్బరిచ్చినట్టు ఉంటుంది. ఓకేనా అండి? ఇది అండి ఎక్కువ మటుకు మనకు ఇంపార్టెంట్ ఇండికేషన్స్. వీడు కూడా చిల్లీ పేషెంటే కదండి? చిల్లీ పేషెంట్ అండి, పక్కా చిల్లీ పేషెంట్, చల్లి పడదు. అందుకని మ్యాక్సిమం మీకు చెప్పేటప్పుడు కూడా రెమెడీస్ రెండు దగ్గర ఉండి కంపారిజన్గా ఉండేవి మాత్రమే ఎక్కువ తీసుకుంటాను ఆ రోజు. ఎందుకంటే మనకు బాగా గుర్తుంటాయని. మ్యాన్సినెల్లా, యాసినేటికమ్ రెండు దగ్గరగా ఉంటాయి. బట్ అందులోనేమో రెండిట్లో కూడా అఫెన్సివ్నెస్, బర్నింగ్, యాక్రిటీ అండ్ డల్నెస్, పీపుల్ సెన్సేషన్, ఇవన్నీ కూడా రెండిట్లో కామన్గా ఉంటాయి. బట్ మ్యాన్సినెల్లానేమో చోకింగ్ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్ ఉంటుంది, కెనాట్ స్వాలో ఎనీథింగ్. యాసినేటికంలో కూడా అంత సివియర్ పెయిన్ ఉండి ఈ ఆల్సో కెనాట్ స్వాలో ఎనీథింగ్, అండ్ దెర్ ఈస్ సెన్సేషన్ ఆఫ్ మోర్సెల్ ఇన్ ద థ్రోట్ అంటాడు. ఇది గొంతులో ఏదో తట్టినట్టుండి వాడికి తినబుద్ధి కాదు. యాసినేటికం వాడికి నేను తిన్నాను పోయినా కూడా చెవులోకి పెయిన్ వస్తుంది, అంత సివియర్ కండిషన్. అదే మ్యాన్సినెల్లాకి వచ్చేసరికి చోకింగ్ సెన్సేషన్ ఉంటుంది. రెండిట్లో కూడా చల్ల అవుతాయి, ఎక్కువ అవుతాయి బాధలు. క్లియరా అండి? ఇది ఇవాళ టాపిక్ క్లియరా? ఓకే సార్. రెండిట్లో కూడా అఫెన్సివ్నెస్ ఉంటుంది. ఓకేనండి. స్లో అవుతుందా అండి ఏమన్నా? లేదు సార్, బాగానే ఉంది సార్. ఎందుకంటే ఇవి కొన్ని టాపిక్స్ బాగా చదువుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. అందుకని డిఫరెంట్గా ఉన్నాయి కదా, మ్యాన్సినెల్లా కానీ యాసినేటికం కానీ. యాసిడ్ నైట్రేట్ సాధారణ 6 నుండి ఉపయోగిస్తాం. మ్యాన్సినెల్లా డోసేజ్ 30-200 6 వాడొద్దు, అది 30 కానీ 200 కానీ. ఓకేనా అండి? ఓకే సార్. ఇంకొక చిన్న విజ్ఞప్తి, శ్రీశైలం క్లాసెస్కి ఎవరైనా వచ్చే వాళ్ళంటే అకామిడేషన్ బుక్ చేయాలి కనుక ముందే 21 నుంచి 27 వరకు ఉంటుంది. హోమియోపతి, అస్ట్రాలజీ, పామిస్ట్రీ, వేదం ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ లేదండి మేము 2 days రాగలుగుతాము, మాకు ఆఫీసులు ఉన్నాయంటే సాటర్డే, సండే 23-24 మాత్రం ఉంటుంది. ఆ 2 daysకి వచ్చే వాళ్ళు చెప్పొచ్చు, 1 week వచ్చే వాళ్ళు కూడా చెప్పొచ్చు. అదండి ప్రోగ్రామ్. ఓకే సార్. ఎవరైనా ఉంటే చెప్పండి, లేట్ చేయకండి మరి, ఎందుకంటే అకామిడేషన్ మాకు బుకింగ్ ఇంపార్టెంట్ కదా.
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ. వాసుదేవ. నమస్తే సార్. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir.